హలో. వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య, ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్‌కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో, ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే భూభారత్‌కి ఆమోదం అంటూ వార్త చూసుకోవచ్చు. సో, అసెంబ్లీలో బిల్లు పాసు 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. 23 సెక్షన్లతో చట్టం అమల్లోకి, సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన, 15న సభలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి, 3 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు, ఎట్టకేలకు భూభారత్కి ఆమోదం అంటూ వార్త అయితే రావడం జరిగింది. సో, ప్రధానంగా మనం చూసుకుంటే ఇందులో వీఆర్ఓకి సంబంధించి అప్డేట్ కావాలంటూ మనం అయితే చూడడం జరుగుతుంది. దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. భూభారత్కి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా కీలకం కాబట్టి దాని గురించి ప్రత్యేకమైన వీడియో వివరంగా చెప్పించే ప్రయత్నం చేస్తాను. సో, దీనికి సంబంధించి చూసుకుంటే మనకు భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, 2-3 నెలల్లోపే అమలుకు విధి విధానాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, సంక్రాంతిలోపే వీఆర్ఓను ఫిలప్ చేస్తారంట అని చెప్పి చాలామంది నన్ను కామెంట్ చేయడం జరిగింది. సో, ఇది సాధ్యపడదు అంటూ మీకు మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగానే ప్రభుత్వం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో, మనకు శుక్రవారం నాడు అసెంబ్లీలో అయితే ఆమోదం పొందింది. శనివారం రోజు శాసన మండలిలో చర్చించి ఆ రోజు ఆమోదించనున్నారు. మనకి ఉభయ సభల ఆమోదం తర్వాత భూభారత్ని రాష్ట్ర గవర్నర్ అప్రూవల్ కోసం అయితే పంపిస్తారు. గవర్నర్ ఆమోదం ముద్ర తర్వాత చట్టరూపకంగా ప్రభుత్వం అయితే గెజిట్ నోటిఫికేషన్ ముద్రిస్తుంది. భూభారతి 2024 చట్టానికి అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ తయారు చేస్తారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆర్ఓఆర్ 2020 చట్టానికి సంబంధించి ఎలాంటి రూల్స్ ఫ్రేము తయారు చేయలేదంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో, దీనికి సంబంధించి పకడ్బందీగా రూల్స్ ఫ్రేమ్ను అయితే తయారు చేయడం జరుగుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే 2-3 నెలల్లోపే భూభారతి ఆర్ఓఆర్ 2024 చట్టంకు సంబంధించిన రూల్స్ని అయితే తీసుకురానున్నట్టు సీసీఎల్ అయితే పేర్కొనడం జరిగింది. సో, మనకు వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే వీఆర్ఓ వ్యవస్థ అనేది సీసీఎల్లో భాగంగా పనిచేస్తుంది. సో, కాబట్టి 2-3 నెలల్లోపే భూభారతి ఆర్ఓఆర్ 2024 చట్టంకి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ను అయితే తయారు చేస్తుంది. సో, రూల్స్ ఫ్రేమ్ తయారు చేసిన తర్వాతనే మనకు వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే భూభారతి ప్రకారం కొన్నేళ్లుగా గ్రామాల్లో నిలిచిపోయిన జమాబందీ మళ్ళీ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు గ్రామాల్లో రెవెన్యూ అధికారిని నియమించాల్సి ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి దాదాపు నెల పైన పట్టే అవకాశం ఉందంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో, మొదటి నుంచి నేను చెప్తున్నట్టుగానే సంక్రాంతి లోపు సాధ్యపడదంటూ మీకు వివరించే ప్రయత్నం చేశాను. సో, మన ఛానల్లో ఏది చెప్పినా కూడా దాదాపు వాస్తవానికి 99% దగ్గరగా ఉంటుంది. సో, ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి మరొక పేపర్లోని వార్త చూసుకుంటే త్వరలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవహారాలు చూసే వ్యవస్థ లేకుండా చేసింది. 2014 ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ అదేవిధంగా జమాబందీ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగుతుందంటూ వార్త చూసుకోవచ్చు. సో, మొత్తానికైతే మనకు రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి వీఆర్ఓ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. సో, దీనికి సంబంధించి అయితే మరొక ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, దీనిపైన మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. సో, మనకు వీఆర్ఓకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. పక్కగా చదువుకోండి. ఇది మనకు వీఆర్ఓకి సంబంధించి అయితే కొంత అప్డేట్ సమాచారం. దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా వీఆర్ఓకి సంబంధించి ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 23న మ్యూజిక్ టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ వార్త రావడం జరిగింది. అభ్యర్థుల అదనపు జాబితా విడుదల, ట్రిప్ చైర్మన్ అంటూ వార్త చూసుకోవచ్చు. గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల అదనపు జాబితాను అయితే విడుదల చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఈ నెల 23న నిర్వహిస్తున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది. మ్యూజిక్ టీచర్ల పోస్టుల భర్తీ కోసం మాసప్ ట్యాంక్లోని డిఎస్ఎస్ భవన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి మనకు ఈ నెల 23న హాజరు కావాలంటూ సూచించడం జరిగింది. పూర్తి వివరాల కోసం అయితే www.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రాష్ట్రంలో మరో వ్యవసాయ కళాశాల అంటూ వార్త రావడం జరిగింది. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లిలో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం అంటూ వార్త చూసుకోవచ్చు. సో, మరో వ్యవసాయ కాలేజీ రావడం వల్ల కొంత ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో, విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో, ప్రస్తుతానికైతే మనకు 8 వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. దీంతో 9వ కళాశాల ఏర్పడుతుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 32,438 పోస్టులతోటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన వేకెన్సీ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 32,438 పోస్టులతోటి గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, ఎలిజిబిలిటీ పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది. ఎవరైతే 10th క్లాసు మరియు ఐటీఐ ఈ 2 చదివి ఉంటారో వారైతే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు.
ఇది లెవెల్ 1 క్యాడరు. ఎక్కువ పోస్టులతో అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది గ్రూప్ డి కాబట్టి. సో నిరుద్యోగ అభ్యర్థులు దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. కొద్దిగా ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఈ జాబ్ అయితే కొంత సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వారు అక్కడ కూడా ఓపెన్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ తీర్పుపై చర్యలేం తీసుకోలేదంటూ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కేంద్రం అయితే తెలపడం జరిగింది. ఇది మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలకు అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే పోస్టులు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిరుద్యోగ జేఏసీ అయితే కొంత పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించుకుంటే బ్యాక్లాగ్ పోస్టులు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు మధ్యవర్తులతో కుమ్మక్కై 15 నుంచి 20 లక్షల వరకు అమ్ముకుంటున్నారంటూ కొంత వార్త అయితే రావడం జరిగింది. సో దీనిపైన ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళాలి. సో ఇలాంటి వాటికి అవకాశం ఇస్తే ప్రభుత్వాలు కూడా కూలిపోయే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ మరి ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది మనకు ప్రభుత్వం యొక్క చర్యల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే వైద్య సీట్లను వృధా చేయొద్దంటూ సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నందున వైద్య కళాశాలలో సీట్లు అమూల్యమైనవి, వాటిని వృధా చేయరాదంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. ఖాళీగా మిగిలిపోయిన సీట్లను డిసెంబర్ 30వ తేదీలోగా భర్తీ చేసేందుకు మళ్లీ కౌన్సిలింగ్ చేపట్టాలంటూ ధర్మాసనం అయితే పేర్కొనడం జరిగింది. సో దీనిపైన అయితే కొంత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే పూర్తయిన అడ్మిషన్లో ఎలాంటి మార్పులు చేయాలంటూ మనకు సుప్రీంకోర్టు అయితే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అడ్మిషన్ యంత్రాంగాల ద్వారా మాత్రమే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలి, నేరుగా అడ్మిషన్లు ఇవ్వొద్దంటూ కళాశాలకు కూడా స్పష్టం చేయడం జరిగింది. లేదంటే అక్రమాలకు దారితీసే అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో మనకు పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఎప్పుడు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ప్రభుత్వం మొండిపట్టుతో నష్టపోతున్న విద్యార్థులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి గల ప్రధాన కారణం తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు స్థానిక కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారిని కూడా స్థానిక కోటాలో పరిగణించాలంటూ ఆదేశించింది. ఈ తీర్పును వైద్య ఆరోగ్య శాఖ అమలు చేయడమో లేదా సుప్రీంకోర్టుకు వెళ్లడమో తెలుసుకోవాల్సి ఉందంటూ ఉత్తర్వులపై నిపుణులు అయితే అధ్యయనం చేస్తున్నారు. సో ఇది మొత్తానికైతే తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్కరూ స్థానిక కోటాకు అర్హులే అంటూ హైకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. సో ఇతర రాష్ట్రాల వారు కూడా చదువుకోవడంతో వారు కూడా స్థానికులుగా పరిగణించబడుతున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటూ కొంత తర్జన పడుతుందంటూ వార్త చూసుకోవచ్చు. సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నంత మాత్రం వారు ఇక్కడ స్థానికులుగా పరిగణించడం అనేది ఎంతవరకు సబబు అనేది మరి హైకోర్టు కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే మరో పాయింట్ చూసుకుంటే ఎస్బీఐలో క్లరికల్ క్యాడర్కు సంబంధించి 13,735 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా బ్యాక్లాగ్ అయితే 456 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2025 జనవరి 7 వరకు ఉంది. సో డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి మంచి ఉద్యోగం. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు షెడ్యూల్ అంటూ వార్త చూసుకోవచ్చు. జనవరి 6 నుంచి దరఖాస్తులు, ఏప్రిల్ 13న పరీక్ష అంటూ వార్త ఇవ్వడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాలకు స్కూల్స్ డైరెక్టర్ అయితే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. 6వ తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతిలో కూడా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నెల 23న ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా జనవరి 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారంటూ మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రవేశ పరీక్ష మాత్రం 2025 ఏప్రిల్ 13న నిర్వహిస్తారు. 6వ తరగతిలో 19,400 సీట్లతో పాటు 7 నుంచి 10 తరగతిలో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. సో మరింత సమాచారం కోసం అయితే తెలంగాణ ms.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు మాత్రం జనరల్ విద్యార్థులకు అయితే 200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు అయితే ₹125 చెల్లించాలంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోతో మన ఛానల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మనకు ఈ నెల 23న ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కాబట్టి 24వ తారీఖున దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా నిఫ్ట్ అడ్మిషన్లు ప్రారంభం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. భారత ప్రభుత్వం టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ హైదరాబాదు జూలై 2025 నుండి నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు అయితే ప్రారంభించింది. ఎవరైతే ఫ్యాషన్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు nift.ac.in అఫీషియల్ వెబ్సైట్లో మరింత సమాచారం అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా క్యాట్లో తెలుగు విద్యార్థులు అవా అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. సో దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐఎంలు, ఇతర మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ 2024లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారంటూ వార్త చూసుకోవచ్చు. సో క్యాట్లో చదువుకోవడం కారణంగా ప్రతిష్టాత్మకమైన ఐఐఎంలు, అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన డీమ్డ్ యూనివర్సిటీలో అయితే ఎంబీఏ చేయడానికి అయితే మంచి అవకాశం ఉంటుంది. సో విద్యార్థులు ఇలాంటి ఎంట్రన్స్లు రాసి ఇలాంటి వాటిలో కూడా అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయాలి. మామూలు కాలేజీలో చదివి 10 ఏళ్ళు ఖాళీగా ఉండడం కంటే ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉండైనా ఇలాంటి ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి
సీట్ సాధించే ప్రయత్నం చేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మంచి కాలేజీ మాత్రమే ఒక మంచి ఉపాధిని చూపించే అవకాశం ఉంది. సో మామూలు కాలేజీ చదివితే మాత్రం చదవనివాడు రెండూ ఒక దగ్గరికి రావడం జరుగుతుంది. సో విద్యార్థులు ఈ దిశగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కొత్తగా 2 కార్పొరేషన్లు 12 మున్సిపాలిటీలు అంటూ వార్త తెలుసుకోవచ్చు. సో మనకు కొత్తగా 2 కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఏర్పడంతో కొంత గ్రూప్ 2 గ్రూప్ 1 క్యాడర్కి సంబంధించి వేకెన్సీ అయితే పెరిగే అవకాశం ఉంది. సో ఈ దిశగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మహబూబ్నగర్ మంచిర్యాల పురపాలక సంఘాల స్థాయి పెంపు త్వరలో ఉత్తర్వులు అంటూ వార్త అయితే ఇవ్వబడింది. సో దీంతో మనకు మున్సిపాలిటీల సంఖ్య అయితే 153కు పెరుగుతుంది. సో మన కాంపిటేటివ్లో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉండగా వీటితోటి 153 మున్సిపాలిటీలకు పెరగడం జరిగింది. అదేవిధంగా రైల్వేలో 1036 ఖాళీలు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఉన్న కింది ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకు లైబ్రరీలు ఉన్నాయి, మ్యూజిక్ టీచర్లు ఉన్నాయి, అదేవిధంగా పీజీటీ, సైంటిఫిక్ సూపర్వైజరు, టీజీటీ, చీఫ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 6 వరకు ఉంది. అదేవిధంగా ఈఎస్ఐసిలో కూడా 49 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. అదేవిధంగా పవర్ గ్రిడ్లో కూడా 63 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 24 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ప్రతి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.